హాఫ్ కేజీ మటన్, సాల్ట్, పసుపు, కారం తగ్గినంత మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. ఎల్లిపాయ పేస్ట్ కూడా వేస్తుంది ఇంట్లో. ఈ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లిపాయ పేస్ట్, ఉట్టి ఎల్లిపాయ, అల్లం వెల్లిగడ్డ కాదు, శనగపప్పు, కాజు, చిరోంజి మిక్సీ పట్టుకొని సన్నం పౌడర్ చేసుకొని ఆ మిశ్రమంలో ఇది వేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని 5-6 విజిల్స్ పెట్టుకోవాలి. ఎట్లయినా మనం మిక్సీ పడతాం కదా, ఎక్కువ విజిల్ వచ్చినా ఏం కాదు, కాకపోతే అడగంటకుండా చూడాలి. తర్వాత విజిల్ తర్వాత వాటర్ ఉన్న దాని మొత్తం నీరంతా ఇంకిపోయేటట్లు మనం ఇది చేసుకోవాలి. వాటర్ ఉంటే అది లూజ్ అయిందనుకో, మనం అవి ఏవైతే షామీ చికెన్ చేస్తున్నామో అది కాదు. ఇది ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, ఒక 2 మిర్చి, ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఏదైతే మనం చికెన్ చేస్తున్నామో దాంట్లో స్టఫింగ్ చేయడానికి. మళ్ళీ తర్వాత షామీ దాంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా చేయాలి. నేను ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నా. మీ ఇష్టం, మీ పులుపుని బట్టి మీరు హాఫ్ తీసుకోవచ్చు, ఒకటి తీసుకోవచ్చు. మళ్ళీ ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే మనం టేస్ట్ చేసి మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం కట్లెట్ అది ఆనియన్ ఏదైతే ప్రిపేర్ చేసినామో మనం కుచంబర్ దాని మధ్యలో పెట్టి స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసి రౌండ్గా చేతికి ఆయిల్ అంటుకుంటా, నీళ్ళు అంటుకుంటా చేయాలి. ఎందుకంటే చేయికి అతకపోకుండా. నేను ఆయిల్ ఎక్కువ వాడినా చేతికి. మళ్ళీ పొడవుగా మనం షామీలు చేసుకోవాలి. మనం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. మనం ఎప్పుడైనా పప్పు, చారు, అన్నం ఏదైనా తిన్నప్పుడు మనం చేసుకొని ప్లేట్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని ఎప్పుడు తింటామో వేడివేడిగా ఫ్రై చేసుకొని 3-4 డేస్ ఎన్ని రోజు అని ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కాకపోతే మూత ఉన్న దాంట్లో, ఎందుకంటే కొంచెం గాలి పోతే ఎండిపోయినట్ల డ్రైగా అయిపోతుంది. అట్లా రెడీ మటన్ షామీ చికెన్ రెడీ. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదన్నా మీకు వీడియో ఫుల్ కావాలంటే కామెంట్